మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ఉత్తరాఖండ్లో అర్ధరాత్రి దాటిన వేళ ఒక్కసారిగా అదుపు తప్పిన పికప్ వ్యాన్ ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో పడిపోయింది. క్షణాల్లోనే ఇద్దరు యువకుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. అయితే అక్కడికి చేరుకున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నదిలోకి దిగి ఉత్కంఠభరితంగా రెస్క్యూ ఆపరేషన్ చేసి ఇద్దరి ప్రాణాలను కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరాఖండ్లోని రిషికేశ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల ఓ రోజు రాత్రి సమయంలో చీలా బ్యారేజ్ రోడ్డుపై ఒక పికప్ వ్యాన్ ప్రయాణిస్తోంది. అదే సమయంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో వ్యాన్ ఒక్కసారిగా రోడ్డు పక్కకు దూసుకెళ్లి బీన్ నదిలో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వ్యాన్లో ఉన్న ఇద్దరు యువకులు తీవ్ర ప్రమాదంలో చిక్కుకున్నారు. చుట్టూ చీకటి, కింద ఉధృతమైన నీటి ప్రవాహం. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన కొందరు స్థానికులు వెంటనే అలర్ట్ అయ్యి అధికారులకు సమాచారం అందించారు. ఎస్డీఆర్ఎఫ్ బృందం ఆలస్యం చేయకుండా ఘటనా స్థలానికి చేరుకుంది. అక్కడ పరిస్థితిని పరిశీలించిన సిబ్బంది నదీ ప్రవాహం చాలా వేగంగా ఉన్నప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో చిన్న పొరపాటు జరిగినా రెస్క్యూ సిబ్బంది ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. అయినప్పటికీ ఇద్దరు యువకులను ఎలాగైనా కాపాడాలనే లక్ష్యంతో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ముందుకు వెళ్లారు. నదిలో పడిపోయిన పికప్ వ్యాన్ వద్దకు చేరుకునేందుకు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో జాగ్రత్తగా ముందుకు సాగుతూ వ్యాన్లో చిక్కుకున్న యువకులను గుర్తించారు. ఆ తర్వాత వారిని ఒక్కొక్కరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రమాదకర పరిస్థితుల్లో చేపట్టిన ఈ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కావడంతో ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఉధృతంగా ప్రవహిస్తున్న నది మధ్యలో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎంత ధైర్యంగా సహాయక చర్యలు చేపట్టారో కనిపిస్తోంది. సాధారణంగా నదీ ప్రమాదాల్లో రెస్క్యూ ఆపరేషన్ చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో చీకటి, నీటి వేగం, వాహనం ఉన్న ప్రదేశాన్ని గుర్తించడం వంటి సవాళ్లు ఉంటాయి. అయినప్పటికీ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి ఇద్దరు యువకులను కాపాడారు. చూశారుగా, రాత్రి వేళ జరిగిన ఈ ప్రమాదం క్షణాల్లోనే ప్రాణాంతకంగా మారే పరిస్థితి ఏర్పడినా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ధైర్యంతో ఇద్దరు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో వెంటనే సమాచారం అందించిన స్థానికులు సమయానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కారణంగా 2 ప్రాణాలు నిలిచాయి. ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా తమ ప్రాణాలను పణంగా పెట్టిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి సెల్యూట్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.